ఇప్పుడే బట్టు కేవ్కి రెడీ అవుతున్నాం వెళ్ళడానికి. ఇదిగో హాయ్ చెప్తున్నానా, హాయ్ హాయ్ హాయ్. బట్టు కేవ్స్ రెడీ అయ్యా వెళ్ళడానికి. హాయ్ చెప్పండి ఇద్దరు. ఈ పాండ్స్ పెట్టేసి ఫిష్లు పెంచుతున్నారు. ఇది ప్రతి ఫ్లోర్లో మనం ఈ పాండ్స్ చూస్తాం అనమాట. ఎన్నెన్ని ఫిష్లో 3Aలో అయితే రకరకాల ఫిష్లు ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇలా అనమాట. ఎందుకు ఈ పాండ్లు పెట్టారు నాకు అర్థం కాలే. ఎక్కడికక్కడ అదిగో అడుగడుక్కి అవే పాండ్లు, ఇదిగో ఎక్కడ చూసినా ఇవే పాండ్లు, చేపల పెంపకం. అసలు నిజంగా చాలా ఆశ్చర్యం. ప్రతి ఫ్లోర్లో ఈ పాండ్లు ఉంటున్నాయి. అంటే దోమలను కూడా దోమ గుడ్లను తినేస్తాయి. తర్వాత రకరకాలుగా కదా చేపలు. అసలు నిజంగా సూపరు. ఇదే బట్టు కేవ్స్ అనమాట. పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇక్కడ. ఇదిగో ఇది బట్టు కేవ్స్. ఇక్కడికి వచ్చినాం అనమాట. మన యాప చెట్టు కనబడుతుంది ఇక్కడ. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ చూస్తున్నారు. అదిగోండి బా, ఈ కొండంతా గ్రీనరీ. కాకపోతే ఏంటంటే ఆ గుహలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనమాట. దగ్గరకు వచ్చాం. అసలు అంతా కూడా టూరిస్టులు విపరీతంగా ఉన్నారు. ఎక్కువ ఫారినర్సే కనబడుతున్నారు మనకి ఇక్కడ. సరే కొండ పచ్చదనం ఐ లైక్. సూపర్. కలర్స్ కొన్న స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఏ బట్టు కేవ్స్ అంట. అసలు ఆ గ్రీనరీ సూపర్గా ఉంది. సూర్యుడు ఇప్పుడే కొండలపై నుంచి కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి సాంప్రదాయాలని సాంప్రదాయం ఉట్టిపడేట్టుగా ఇక్కడంతా సంగీతం ఇవన్నీ కూడా ఇలా పెయింట్ల ద్వారా ఇట్లా వేశారు. గుడి లోపల ఇలా అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా అసలు సూపర్గా ఉందన్నమాట. మంకీస్ కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. ఇది వ్యూ. ఇది బట్టు కేవ్స్ పైనుంచి వ్యూ. మంకీస్, అది గుడి. ఇంకా అక్కడ దాకా ఎక్కాలి. అవి కేవ్స్. అనాలు హాయ్ హాయ్. డీకు ఇదిగోండి ఇక్కడ డార్క్ కేవ్స్. ఎక్కువగా ఎలిఫెంట్లు అవి ఉంటాయంట. డార్క్ కేవ్స్. ఆ పైన కూడా కేవ్స్ చాలా ఏలాడుతున్నట్టుగా చాలా చక్కగా చూస్తున్నాం. చూడండి మనం ఎంత ఏలాడుతున్నట్టుగా ఉంది. సూపర్. చూస్తే ఇక్కడ దాకా ఎక్కేసాం. ఇది ఈ లోపల లైమ్ స్టోన్ కేవ్స్. అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇవి. లైమ్ స్టోన్. ఇదంతా హిల్ అంతా లైమ్ స్టోన్ హిల్లే. సున్నప్రాతి కొండలే ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. లోపలంతా ఇలా. ఇక్కడ ఒక స్వామి కూడా ఉన్నాడు. ఇది లోపల ఇలా ఉంది. అమ్మా అదిగో కేవ్స్ లోపల ఇలా ఉంది. చూడు ఎంత బాగుందో. సూపర్. అక్కడేమో ఎండ వస్తుంది అనమాట కేవ్స్లోంచి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. చాలా లోపలికి ఉందన్నమాట. ఈ మొత్తం కొండ లోపల ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడక్కడ నుంచి ఎదురు కనిపిస్తుంది. ఇది బట్టు కేవ్స్. ఈ కేవ్స్ లోపలికి వచ్చాము ఇప్పుడు మనం. సూపర్. నిజంగా చాలా నైస్. ఇది శాంతం పైన.
అసలు ప్రకృతి అనేది నిజంగా ఎంత సహజమైనది, అసలు ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత కొండ లోపల న్యాచురల్గా ఏర్పడిన గుహ, బయట నుంచి సూర్యుడు అక్కడక్కడ, అసలు నిజంగా వండర్ఫుల్. ఇప్పుడు బట్టు కేవ్స్లో గుహలోకి వచ్చాం మనం. పీకాక్లు ఇలా ఉన్నాయన్నమాట. ఇది డైరెక్ట్ లైట్ పడుతుంది అక్కడి నుంచి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ప్రాంగణం. అసలు ఇంత గుహలో ఈ గుడి కట్టడం అనేది అసలు నిజంగా అద్భుతం. ఇదిగోండి ఇక్కడ దీపాలు వెలిగించారు. నెమలి ఎక్కడ చూసినా నెమళ్ళు ఉన్నాయి చక్కగా. ఇదిగోండి ఇది డైరెక్ట్ సూర్యుడు వచ్చే, ఈ గుహలోకి సూర్యుడు వచ్చే ప్లేస్ ఇదనమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు. స్వామివారిని దర్శించుకుందరు కానీ అందరూ కూడా. గుహలో ఉన్న స్వామివారిని దర్శించుకోండి అందరూ. స్వామివారిని దర్శించుకోండి. అర్చన చేయించుకుంటున్నారు అందరూ చక్కగా. ఈ స్వామివారి గుహలో ఉన్నారన్నమాట. ఇదిగో ఈ స్వామివారి మూల విగ్రహం. ఇటొక స్వామివారు, ఇటొక స్వామివారు ఉన్నారు. ఇంకో మనం గుహలోకి వచ్చాం. ఈ గుహ ఈ పైకి కూడా వెళ్ళి చాలామంది చూస్తున్నారు. గుహ బయట ప్లేస్ మొత్తం ఏలాడినట్టుగా ఉన్నాయి చూసారా. చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇక్కడ ఒక స్వామి చాలా చక్కగా రాజల్లమై ఉన్నాడు ఇక్కడ స్వామి. ఇంకా మాతో పాటు పీజిఎం కూడా వచ్చింది. డీకు అన్వీక్ నాన్న హాయ్ చెప్పు. హాయ్. గంటలు కొడుతున్నారు, గంటలు. స్వామి గంటలు కొడుతున్నారు గుడి నాన్నలో. ఇది ఇక్కడ దేవస్థానం పేరు ఇదన్నమాట. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ సూర్యుని చూస్తున్నాం. చాలా అద్భుతం నిజంగా చెప్పాలి అంటే. ఇవన్నీ న్యాచురల్గా చెట్లు చూడు కిందకి వేలాడుతున్నాయి గుహ లోపలికి. ఇదంతా ఓపెన్ అనమాట. సూర్యుని చూస్తున్నాం ఇక్కడ. ఈ గుహ అంతా ఇలా ఉంటే, చుట్టూ గుహ అంతా ఇలా ఉంటే, అదంతా అలా ఉంటే, ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు గుడిలా. ఈ లోపల పీకాక్స్ అంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా నెమలి, అందుకని ఎక్కడికక్కడ నెమలి పెట్టారు. ఇదిగో రాజీ. ఇది వ్యూ. ఇంకో రెండో గుహలోకి వచ్చాం అప్పుడు మనం. ఈ గుహ కూడా చాలా అద్భుతంగా ఉంది. న్యాచురల్గా ఏర్పడిన ఈ గుహలో అసలు పైన ఆకాశం చూస్తున్నాం మనం. కొండ గుహలు అంటే ఇంతవరకు ఎప్పుడు ఇంత చక్కటి గుహలను అసలు చూడలేదు నేను. ఇదే ఫస్ట్ టైం చూడటం. అమ్మ కోసం వీడియో తీస్తున్నా నేను, చూపిద్దామని. ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. గుడి వెనక అన్నమాట ఇది. అసలు ఇది ఎంత హైట్ ఉందంటే చెప్పలేము. మేము వచ్చింది ఒక కొండ మీదకి, కొండ మీద ఈ గుహ. ఇక మనం ఇప్పుడు ఈ గుహ బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇది వ్యూ అనమాట. చాలా ఎత్తైన గుహ. ఇప్పుడు ఈ కిందకి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక దూరంగా సిటీ అంతా కనిపిస్తుంది, కౌలాలంపూర్ సిటీ అంతా. ఇక కలర్ స్టెప్స్ ఇవి. కేవ్స్.
కేవ్స్ లోపల వైపు, ఇది బయటకు వస్తున్నాం. అన్విక్ నాన్న హాయ్. గుడి బయటకు వచ్చాం. ఇవన్నీ పావురాయలు మొత్తం. ఇదిగో అన్విక్ నాన్నాలు ఈ బొమ్మ కొనుక్కున్నారు, బబుల్స్ బొమ్మ. బుడ్డత్త వీడియో చేస్తున్నారు. అదిగో బబుల్స్. గుడి బయటకు వచ్చేసాం. ఇవన్నీ ఇవి. ఇదిగో మళ్ళీ బయటకు వచ్చేసాం. మళ్ళీ ఒకసారి ఆ జనాలందరూ ఆ కలర్స్ మెట్లు ఎక్కి లోపలికి వెళ్తున్నారు. పోతే బట్టు కేవ్స్ లో ఇది ఒక భాగం అన్నమాట. మీరు అక్కడ గమనిస్తున్నారు కదా, ఒక గరుడ పక్షి. అక్కడ గరుడ పక్షి ఉంది. అక్కడ ఇక్కడ త్రిమూర్తుల విగ్రహం. ఈ కేవ్స్ లోనే ఇలా కేవ్స్ కి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. కేవ్స్ లో ఈ పక్షి, నేను చెప్పా కదా ఈ ఎక్వేరియంలో ఫిష్లు బాగా పెంచుతున్నారని. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, ఇంకా -3Aలో ఉంటాయి చాలా రకరకాల ఫిష్లు. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. అది పక్కన పెద్ద ఫిష్, బ్లాక్ ఫిష్ ఉంటుంది. ఇది ఈ అపార్ట్మెంట్లోనే మేము స్టే చేస్తున్నాం అన్నమాట. 8 days ఈ అపార్ట్మెంటే. అది ఫుల్ సెక్యూర్డ్, ఎందుకంటే మన కీతోనే అన్ని గేట్లు ఓపెన్ అవుతాయి. పొద్దునే మార్నింగ్ బట్టు కేవ్స్ చూసాం. ఇప్పుడు మళ్ళీ బుడ్డిగాళ్ళని పార్కుల్లో ఆడిపించుకోవడానికి వెళ్తున్నాం. ఇదనమాట. ఇక్కడ కూడా మన కార్డుతోనే మనం లోపలికి వస్తాం, కారుల్లో కూడా. కానీ ఈ సిస్టమ్ కూడా భలే బాగుంది. ఇక్కడ పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఒక వెరైటీ ఆఫ్ లిల్లీస్ మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే క్రోటన్స్ ఎక్కువగా ఇలా రెడ్గా ఉంటున్నాయి. ఇవన్నీ మన దగ్గర ఉన్న చెట్లులాగానే అనిపిస్తున్నాయి. కొన్ని లిల్లీస్ ఉండవు. ఇవి ఒక వెరైటీ ఆఫ్ లిల్లీస్ లాగా ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఇది ఇక్కడ రెసిడెంట్, విజిటర్ అంటే రెసిడెంట్స్ కూడా ఉంటున్నారు అన్నమాట ఈ అపార్ట్మెంట్లో. ఇదనమాట బిల్డింగ్. ఇక్కడ మన పాస్పోర్ట్లు చూపిస్తే లోపలికి వెళ్ళనిస్తాను. ఫస్ట్ టైం వెళ్ళనిచ్చారు. తర్వాత నుంచి ఫుడ్ అంతా కూడా ఇక్కడికే ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది రూమ్కి. అది ఇది ఫస్ట్ ఫ్లోర్లో గ్రీనరీ. అసలు 7th ఫ్లోర్లో గ్రీనరీ ఇంకా అందంగా ఉంది. ఆ పైన ఎక్కడికక్కడ అసలు ఇక్కడ మాత్రం చాలా విచిత్రంగా బిల్డింగుల మీద పెద్ద పెద్ద చెట్లు పెంచేశారు. ఆకుకూరలు, కూరగాయలు మొక్కలు, అసలు ప్రతి దానిలోనూ ఆ ఫిష్ పాండ్స్ చూస్తుంటే భలే చాలా ఇలా ఎక్కువ ఆహారం ఫిష్ అనమాట. ఈ పూలు వడిలిపోయినాయి, రెడ్ పూలు. ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అదంతా స్ట్రీట్ అనమాట. అది ఆ పైన కనపడేది స్విమ్మింగ్ పూలు. ఒకటి 3Aలో ఉంది మొక్కలతో సహా. ఇంకొకటి 35Aలో ఉంది. అది లాస్ట్. అది 35Aలో స్విమ్మింగ్ పూల్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇదనమాట. ఇప్పుడు ఆ పైన ఉన్న గ్రీన్ పార్క్కి వెళ్తున్నాం. ఇదంతా ఇలా వాక్ స్ట్రీట్ అనమాట. ఈవినింగ్ వాకింగ్కి ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇవి. అది పైన 3Aలో గ్రీనరీ. ఈ షాపింగ్ మాల్లోనూ ఇలా పెట్టారనమాట ఇవి కూర్చోడానికి. ఇవేంటంటే వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన ఇలాగా అనిపిస్తున్నాయి. చాక్లెట్లు కూడా ఇలా చక్కగా డ్రమ్స్ లాంటి వాటిలో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ నెయ్యి కూడా భలే అందంగా ఉన్నాయి, చక్కగా మండపాలలాగా. షాపింగ్ మాల్ లోపల కూడా భలే అందంగా ఉంది. లిఫ్ట్ భలే చాలా కాంతివంతంగా ఉంది లిఫ్ట్.
ఇదిగో మేమున్న అపార్ట్మెంట్లు అవన్నమాట. ఇందులో 15th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడంతా ఈ ఫ్లోర్లో గ్రీనరీ అంతా బాగుంది. ఈ ఫ్లోర్లో ఉన్న ఈ చెట్టు చాలా బాగుంది. పిల్లల కోసం అన్నమాట, కిడ్ పార్క్ లాగా. ఇలా నేచర్లో ఉంది. జంగిల్ జిమ్ ఇది, జంగిల్ పార్క్లో ఇలాగనమాట. ఇడు మళ్ళీ వెళ్ళాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. నాన్న ఇద్దరా మళ్ళీ ఇట్రా. ఇదేంటి నాన్న? వీటి నుంచి వెళ్తున్నాడు. అన్విక్ కమ్ 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 హాయ్ చెప్పు నాన్న. వచ్చేసాడు నాన్న, వచ్చేసాడు. హాయ్. స్టాప్ అను. ఓకే స్టాప్. ఓకే గో అను. గో స్టాప్ అను. ఒకవేళ స్టాప్ ఇదనమాట. నాన్న ఏంటిది? ట్రెక్కింగా అన్వి? ట్రెక్కింగా? హాయ్ హాయ్. ఇక వైట్ బాల్స్ ఇక్కడ ఆడుకోవడానికి. హాయ్, నేను కూడా వచ్చేసాను ఇక్కడికే బుడ్డిగాడి కోసం. పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో. జంప్ 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 జంప్. ఐ 3 monkeys చెప్పు. జంపింగ్ ఆన్ ద బెడ్. ఐ కోర్ట్ ఫర్ బాల్స్ అనమాట. నాన్న కమ్, వేర్ ఆర్ యూ? సూపర్ అన్విక్ నాన్న. బాల్స్ ఆడుకోవడం పిల్లలు ఇక్కడ. ఇదేమో గన్స్, అవి ఆ గన్స్లో నుంచి వస్తాయి కాబోలు బాల్స్. తెలియలేదు ఏం చేయాలో. వీడు జంపింగ్ చేస్తారా? జంపింగ్, మళ్ళీ జంప్, మళ్ళీ జంప్ జంప్. నాన్న నిలబడి జంప్ చేయి. నాన్న నిలబడి జంప్ చేయాలి. అమ్మో, ఇక్కడికి నేను కూడా ఎక్కేసా కానీ ఇప్పుడు ఇవన్నీ ఎలా దాటుకుంటే వెళ్ళాలి. నాన్న అన్విక్, వేర్ ఆర్ యూ? అమ్మో, ఇది ఎక్కడం కష్టంగానే ఉంది రోయ్. అన్విక్ వేర్ ఆర్ యూ? అది వాడు అక్కడ, నేను ఇక్కడ. దా దా దా. అంతా వదిలేసి చదువుకోవడానికి వచ్చేసాడు. ఇక నాన్న ఫిష్, వీడికి ఇష్టమైన ఫిష్లోకి వచ్చి ఏబీసీలు పెట్టుకుంటున్నాడు. బర్త్డే అన్విక్, హ్యాపీ బర్త్డే అన్విక్. రెడీ 1 2 3 స్టార్ట్. కూర్చుని వచ్చేయండి, జారిపోండి. రైట్ రైట్ రైట్. 3 రెడీ 1 2 3 గో. జాగ్రత్త. వచ్చేస్తారు ఇక. రైట్. వచ్చిండి రోజు, వచ్చిండి. రైట్.
అయ్యో నచ్చింది. నాన్నలు కూడా ఫస్ట్ టైం అనమాట అమ్యూజ్మెంట్ పార్క్ రావడం. బుడ్డి నాన్నలో ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ అన్నం చూసి. ఇదిగో అన్నగాడు ఇక్కడ. నాన్న మళ్ళీ అటు వచ్చి జంప్ 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 నాన్న జంప్ జంప్. ఇక్కడ అరటిపళ్ళు ఎలా ఎలాడగట్టారు. ఇది ఒక రకమైన ఫ్రూట్, మండరిన్ ఫ్రూట్స్ అంట. ఇది గ్రేప్ ఫ్రూట్ అంట. గ్రేప్ ఫ్రూట్ ఇదంతా గ్రేప్ ఫ్రూట్ అనుకున్నాను. కోకోనట్ జెల్లీ అంటే కోకోనట్స్ని ఇలా తీసి పెట్టారనమాట. ఆ లోపల కోకోనట్ ఈ షేప్లో కట్ చేసి లోపల కొబ్బరి. ఇంకా ఈ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో పంప్కిన్ కూడా ఇలా ఉంది. పంప్కిన్ రెంకుంగ్ అంట. ఇది ఒక దుంప. ఇది మన చిలకడ దుంప మాదిరిగా ఉంది. ఇది ఇక్కడ చాలా ఫ్రెష్గా. ఓహ్ నైస్. భలే న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. ఫర్ సేల్. ఇవి కూడా బాగున్నాయి. కెమెరన్ గార్డెన్ అంట. ఇది బాగా వండుకుంటున్నారు ఇక్కడ. ఇదొకటి. ఇక్కడ బ్రింజల్ వంకాయ చూసారా ఇలా ఉన్నాయి. జుచ్చింది ఇల్లు అంటే ఇది ఒక రకం కూరగాయ ఉంది ఇక్కడ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రింజల్ అనమాట. వంకాయ ఇక్కడ పండించేది రకం. ఫేరీ గార్డెన్ అంట. కుకుంబర్ ఓల్డ్ అంట. దోసకాయ అంట. కుకుంబర్ ఓల్డ్ అంటుంది. భలే బాగున్నాయి ఇవి కూడా. వచ్చే క్యాప్సికమ్లే రకరకాల రంగుల క్యాప్సికమ్లు. ఇవి మనకు కూడా వస్తున్నాయి కదా. ఈ పొడిమిరకాయలు కూడా అందంగా ఉన్నాయి. క్యాప్సికంలో చిన్న సైజు లాగా ఉన్నాయి. ఇవలే ఉన్నాయి. బుడ్డి సైజులు అనమాట క్యాప్సికమ్. ఇది మనకి ఉంటుంది కదా బ్రొకోలీ అంటాం. బ్రొకోలీ అంటే వన్ టైప్ ఆఫ్ క్యాబేజీ లాగా, అది క్యాలీఫ్లవర్ లాగా బ్రొకోలీ మనం కూడా వాడుతూ ఉంటాం కదా. గ్రీన్ కలర్, బ్లూ కలర్ క్యాబేజీ చూస్తున్నాం. ఇది కూడా మన మార్కెట్లోకి వచ్చింది. మన దగ్గర ఉంటుంది ఇది కూడా. ఇవి పెప్పర్ అంట. పెప్పర్, స్వీట్ పెప్పర్ అంట. ఇదంతా ఉన్నాయి. ఇవన్నీ అవి. పంప్కిన్లు కూడా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. పంప్కిన్స్ ఇలా ఉన్నాయి అన్నమాట. గుమ్మడికాయలు ఇలా. ఇది కూడా ఇక్కడ పొడవుగా పండిస్తున్నారు. దీని పేరు ఏదో ఉందమ్మా. ఇదేంటో అర్థం కాల. సుస్మి బండిల్ అన్నారు. మరి ఏమన్నా ఏంటో మరి తోటకూర కాళ్ళ బండిలాగా ఉన్నాయి. మరి దీంతో ఎలా వండుతారో మరి. ఇక్కడ మష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. భలే బాగున్నాయి అందంగా. మష్రూమ్స్ అంటారు. చాలా అందంగా ఉన్నాయి ఇవి. మష్రూమ్స్ కూడా పెద్ద పెద్ద మష్రూమ్స్ ఉన్నాయి. ఇవి మనం పాయిజన్ అంటాం కదా. ఇవన్నీ మష్రూమ్సే రకరకాలుగా. వీటిని రకరకాలుగా పండించారనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ మష్రూమ్స్. లీఫీ వెజిటబుల్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి. మనం తినేవి కాకుండా వేరేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. బుడ్డి బుడ్డి టొమాటోస్, హనీ చెర్రీస్ అంట. ఇవి భలే ఉన్నాయి. రాడిష్ ముల్లంగి చూడండి ఎంత భలే భలే అందంగా ఉంది ముల్లంగి. ఉల్లిపాయల మోడల్లో ఉన్నాయి ఇవి. తమంగి అన్నారు ఇక్కడ వాడతారు కాబట్టి వీటిని. అవకాడోలు అంటారు వీటిని. అవకాడోలు ఇక్కడ బాగా ప్లెంటీ ఆఫ్ అవకాడోస్ ఉన్నాయి. ఈ ప్రియాంక వాళ్ళు బాగా తింటారు వీటిని.